నేను పైకి వెళ్ళి మీకు చేయందిస్తాను, మీరు మెల్లగా మీరు వచ్చేసారు. నేను లోపలికి వెళ్తాను. వీఆర్ గోయింగ్ ఇన్ టు ది అండర్బెల్లీ ఆఫ్ ది బాయింగ్. Are you okay? వదలండి. నా బటన్ మీ వెంట్రుకలు ఎరిపోయిందండి. నా బటన్ జుట్టు ఏంటి జారుతుంది ఇక్కడ? ఏంటి కంట్లో దుమ్ము పడిందా? సారీ. తెల్లడా నాకు ఆకలేస్తోందిరా. అక్కడ బట్టలు ఉన్నాయి చూసారా? ఏది? ఇదా? వాటిని దయచేసి ముట్టుకో. ఏంటండి? ఏం చేయలేదండి, ఊరికే ముట్టుకుని. ముట్టుకోవద్దనే కదా. అది మీకు చావు మేళం. కుమార్, యా టెల్ మీ. బెటర్ తెలుగులోనే మాట్లాడదాం. సరే. అది Whom are you talking to? నో ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ జస్ట్ సింగింగ్. ఐఎమ్ టెన్స్ యు నో, సో ఐఎమ్ రిలాక్సింగ్ మై సెల్ఫ్. సారీ. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే వాళ్ళు, తుపాకీలో గుళ్ళు, ఎయిర్ హోస్టెస్లిద్దరు, ఏదో ఒకటి చెయ్యి. ల్యాండింగ్ గేర్ నేను కత్తిరిస్తాను, ఆ తీవ్రవాదులు. పైలట్, మీరెందుకు పాడుతున్నారు? అదే కదా, నేను ఎందుకు పాడుతున్నాను? కానీ బాగానే పాడుతున్నారు. ఎక్కడ ఆపాం కుమార్? ఆ తీవ్రవాదులు. ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని టెర్రరిస్టులతో చెప్పు. ప్లేన్ ల్యాండ్ కాదని భయంతో వాళ్ళు మనల్ని ఏం చేయరు. నేను ల్యాండింగ్ గేర్ని కట్ చేసి పారేస్తాను, అడిగి చెప్పు. ఓ సారీ, వీ కాంట్ ల్యాండ్. ల్యాండింగ్ గేర్ ఈజ్ నాట్ వర్కింగ్. అరే కిందకు దిగలేమరా బోడి గుండు. You bullshit. What are you talking about? ఏంటి భయపడుతున్నారా? యా, భయపడి చస్తున్నారు. నీ పని కానీ. ఓకే. ఏంటి రిబ్బన్ కటింగ్? What's going on here? Says you can't land the plane. లోపల నుంచి ఇంకో తెల్లడొచ్చి ఏవేంద్ర అని అడుగుతున్నాడు గురు. వాడి చేతిలో పెద్ద తుపాకీ ఉంది. నాకు భయం. Shit! You! Bullshit! Sit down! Sit down! Take care of them! Shut up! Nobody move! Stay down. Got it? Yeah, got it. Thank you. Okay. Thank you. No. I'm the captain. Don't worry. Everything is under control. Asutila istara. Oh, sorry. Thank you. Where are they going? What's happening? ఎక్కడికి వెళ్తారు? వేడివేడిగా రామ్ బిర్యానీ ఇస్తాడు, తినేసి వస్తారు. ఆ తర్వాత ఫైట్ ఎస్కేప్. Thank you very much for saving my son's life. Question for you. How did you deal with the hijackers? Nothing beyond the column of duty. Wondering how you actually did it, how you managed to save. Well, the way they deserve to be handled. Ram, how you Hi, doing? baby. What's happening? That's the new baby. Oh, sorry, old baby. This is Adrushtam. అడ్డం ఉంది. అయ్యో ఎంగిల్ చేసావా? Who's that? Is she your girlfriend? This is my wife to be. Going to marry her? Yeah. ఇలా చూడమ్మా, ఇంతవరకు నన్ను ఎలాగైనా తిరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట వేరే ఏ అమ్మాయిని కలలో కూడా ఉంచుకోనని ప్రమాణం కూడా చేశారు. అందువల్ల ఓకే, థ్యాంక్స్ ఫర్ సీ యూ.
లుక్ దేర్, నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. సారీ మామగారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ హెగడే ఎంత నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. జోక్. హలో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డేకి చెప్పేది. ఓకే ఓకే సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చెయ్యి. Ready? 1 Two. స్టిల్ ఒక ప్లీజ్. నిమిషం. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలదా? నీకు ముద్దలు తినిపించే భార్య. అప్పట్లో అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకురా కూడుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాల్ని తీసుకొస్తే మేమేలా జాలిగా అలా వేల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేస్తే భార్యల్ని ఎలా తీసుకువస్తామని. సారీ, అది నా తప్పే. Oh, it's all right. నో నో. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ ఉండదు. ఏమైనా కావాలా? నువ్వురా, వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మధ్యన మనం ఎందుకు? ఎరా, వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడిదు. నువ్వు పెళ్ళాం అంటున్నావు. నీకెక్కడ ఇందిరా పెళ్ళి? ఇందులే హాయ్, ఎప్పుడు? ఇన్విటేషన్ కూడా పంపలేదు. మాకు పంపలే. ఏ కొడితే కదా. ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని మా నాన్న చెప్పు సైజ్ 11 రా. తడుకోగలనా? రే, నిర్మలను నువ్వు సైజ్ సైజులన్నీ సరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు. అత్త కూతుని చేసుకున్నాను. రే, మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజ గది. దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగాము, అదే వస్తా ఉంది. ఇదెలా ఉంది? నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు. వాళ్ళకి అక్కర్లేదు, నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ ఓకే ఓకే. మోర్. ఏం చేస్తావు? కవర్ చేయండి. ఓకే ఓకే. హాయ్ రామ్. ఎంగిలి. ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే, ఎప్పుడు ఎంగిలి. ఓకే. నో, కవర్ చేయండి. ఇప్పుడే కావాలన్నారు, అంతలోనే కనపడలేదు. వెయిట్. రామ్ ఫిట్స్ మై జెల్లీ. దిస్ ఇస్ మై షట్ యువర్ ఫేస్. ఇక ఉండు. వాట్? I'm married. ఐ నో. Thank you. Say, look, I love my thing. ఐ లవ్ యూ. ఇక మీదకి నేను డిస్టర్బ్ చేయను. ఓకే ఓకే సచ్చి వెళ్ళిపోతాను. కిస్సా ఎక్కడ పడితే అక్కడ. షీ అక్కడే అక్కర్లేదు, బొగ్గ మీద. మందు కొట్టు. మూడా చచ్చంబు. ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తిప్పి. Take it easy, please. Please. Yes. I will take it easy. Yeah. నానా! No, 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 man, no. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ని కెనడాకు తీసుకువెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. Like this, ఏనా? ఛీ, ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. No, damn. హలో. హే రామ్, నేను గణేష్ గడే మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. Hey, hey. How are you? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఇన్ ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను పటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జైలుకు పోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు. నేను నా
సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు రేయ్, రేయా మీరు నిర్మల ఫాదరా? నేనేరా. ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రిరా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను, రైట్? ఇన్ జిఫీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాలిడేలో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడేలోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ ప్లేన్లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. చిటాయ్. ఆవిడేగా 720లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. ఓ, ఐ సెడ్ దట్ టు. వాట్? నో నో, ఐఎమ్ జస్ట్ థింకింగ్. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అన్న పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసేవా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. ఆవిడకేమైంది? నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. నో నో నో, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. డోంట్ టాక్ లైక్ దట్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, ఐల్ గో. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. ఆఫ్ కోర్స్, మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. వాట్? ఇట్స్ a good joke, isn't it? No? ఓకే, You're right. ఆఫ్ కోర్స్. గుడ్ జోక్. Thank you. Jesus. No, you didn't say anything, okay? Thanks. హే రామ్, Oh, shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్, ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏయ్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పరు. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ సారీ. మాత్రలు. అయ్యో, మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ? కక్కు. మాత్రలు కక్కే, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు. కమౌట్. What a lovely commode. It's made for you only. Come on. అయ్యయ్యో, ఇవ్వు, నేను వాష్ ఆత్మహత్యకు వచ్చావా? వాష్ చేయడానికి వచ్చావా, లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? ఐఎమ్ సారీ. సరే, పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో, లేమ్మా, చెప్పేది విను, లే. అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారక లేస్తానులే, ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో, వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ లా వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకోనరా, ఆ తర్వాత నన్ను లేపు. నేను బజ్జుంటాను. గుడ్ నైట్. గుడ్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత. No. Hey. Yeah, come in, room service. The door is open.
హాయ్ మైథిలి. సరిగ్గా పడుకోమ్మా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు ఇది ఏంటంటే నో 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 యు మిస్టేకన్. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. యా. అది కూడా మర్చిపోయారా? లేదు బాగా జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ నో 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 కాదు ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, అయ్యో. నేను మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మత్తులు మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను I love you. ఏమన్నా? I hate you. Oh, thank God. ఏంటి థ్యాంక్స్ అన్నావా? నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలే. అనియా అనియా ఇప్పుడు ఆవిడున్నప్పుడు ఉండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా, ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నాకు కర్మ కాదు. రామనియా రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. రామ్, మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసింది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పనా, చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే వీడు 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకట? వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు? నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలిని పెళ్లి చేసుకుని ఇంకొకటికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడా అరవోడు గరవోడు అన్నారు. కోనుడు రాస్తా ఏంట్రా కోనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అర్రవాళ్ళు. అర్రవోడా. అయ్యో, వాళ్ళ క్లాప్స్ కొట్టా అనుకుంటా. కరెక్ట్ రా, అరవోడే. కరగదు. ఎడవకురా, అడాదే ఎడవకు. డోంట్ క్రై. థ్యాంక్స్ రా నాయర్. కారం చేత అయ్యో, ఐస్ పెడతా చాలు. ఐస్ పెడతా చాలు.
ఐస్ లో కొడతాడేంట్రా కాశ్మీర్ లో ఫీలింగ్ ఏ ఐస్ అన్నాడా? ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు. అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో, ఆ తర్వాత అంతే మనసులాయో. ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌలించుకున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగిలించుకో. తను నీలాగే నాలాగంటే ఫ్రెంచ్ బెడ్ పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా, వెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. గోవిందా, గోవింద్రా. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. నాకు తెలుసురా, స్టడీ. వాడు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకో, నీ కొట్టేటప్పుడు వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు షూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏమిటే గుద్దుతున్నావు? ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నావు. ఏమండి, క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటో నీకు 3 చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు ఉన్నాయి. కొట్టేరు గనక మీకు అన్ని డబ్బులుగా ట్రిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగా? నీ గెడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గెడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి. నాకు భయం. అమ్మా నన్ను కొంచెం వదిలేయండి అమ్మా, వదిలేయండి. ఏంటి ఒక రాత 2 కృష్ణుల సినిమా ఒకే మంచం మీద చూపిస్తున్నావా? ఏమండి, వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని పడుతున్నా? అయ్యో, అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తాడన్నా? నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళు దర్జాగా పడుకున్నావు? లే, ఈ పార్టీకి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈ వేళ మీ ఇద్దరంతూ తేల్చేస్తా చూడు. ఏమండి? ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేనుండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా? ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది సార్. ఏమండి, మీ కడుపేదా చెడిపోయింది? అయ్యో, ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? నిన్ను ఒకసారి ఆ అమ్మాయిని చూసారా మీ అమ్మాయికి పెట్టేస్తారు. అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రెడీ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఇది ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి మొదటి నుంచి చెప్తాను. అంటే చాలా రోజులుగా జరుగుతుందన్నమాట. మొదలంటే ఆ మొదలు కాదండి. వీడు ఏం చేద్దాం, పోలీసులు పెట్టేద్దామా? వద్దు, మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తన్ని తరివేయండి. కరెక్ట్, సరివేస్తే తనడం కుదరదు. రేయ్, నిన్ను, షూ ఒకటి. రామ్ పాదరక్షగల్. నెత్తి మీద పట్టుకొని పట్టాభిషేకం చేయి. పాదరక్షకుల్ అంట. ఇది ఏం గల్? షర్టుగల్ అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వരും. ప్యాంట్ 1. గ్రూప్లో రామున్నాడ్రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా, చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే, రేయ్, వీడి తలతో కాదురా. పడుకో పడుకో. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదోయ్. పెద్ద దేవదాసు, రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇష్ట పెద్ద ఫ్లాట్లు ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు అది ఇప్పుడు ఎందుకు పట్టున్నారు? పట్టుకో పట్టుకో. 8 7 6 ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? 4 రాకెట్ వదులుతాడా ఏమిటి? 3 రామ్స్ బర్త్డే. 1 0.
మైథిలి మైథిలి ఇప్పుడే కల్లోకి వచ్చిందిరా పంపించేయగలరా మళ్ళీ బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా. బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జీలి జులిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బీ సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. రెండు ఆటల్ని డిస్కస్ చేద్దాం. Baby birthday to me. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రెంకసాని మరకదవల్లి అలియాస్ హలో, తనే తనే ఐఎమ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు కోటర్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం ఎక్కడుంది? ఏ బాత్రూమ్లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. ఓ చాముండి చాముండి ఏంరి? ఫోన్ తెగి. హలో 3541854 ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలాని కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంటి ఇటు చూస్తామండి, చదువుకో. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೋಗೋದು ನಿನಗೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲಲ್ಲ? ఏంటండి అలా అడుగుతారు? మీరు వెళ్ళరండి. నువ్వు చెప్పావని వెళ్తాను. ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ వచ్చి చెప్తాను సార్. ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక. నేను తీస్తా. ఏంటి? అది నాకు వచ్చింది. తెలుసు కదా, ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్సే కదా ఫోన్ చేసి ఎక్కడికైనా రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో, కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే. ఏంటి మీరు? పాత్రలు కింద పెట్టవే, నిలబడకుండా. ఇక్కడ చెప్పాను కూడా నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాండ్రికి సారీ, ఇక్కడ వేరే గొడవ. మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయూరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం. డాక్టర్ నిങ്ങളోട് సంസാരിക്കണം. ఎందుకు? మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు. అంతేగా? అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను పోతున్నా. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పో ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి? నేను భయపడిపోయాను. డాక్టర్, ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు ఒక హలో హలో. అయ్యో, కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. ఎంత? STD-లే. ఎడీ, నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్, బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? നിങ്ങൾ എന്തിനാ ടെൻഷൻ ആവുന്നേ? అల్లదా విన్న, మనం ఎందుకు వెళ్తున్నాం? ఎస్ కృష్ణక, మన అప్పుకి హార్ట్లే హోడు. ముందు నేనెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ టైంలో అందరూ కలిసి వెళ్ళొచ్చుక. మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, గోవా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా దాని కూడా తీసుకెళ్ళు. తను కూడా కూటిని పోనా అన్నా మాపలే. అద్దా, ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఓ ఉద్యోగం నెత్తుకుంటా. ఓ, ఉద్యోగం కోసం వెళ్తున్నారా? అమ్మా. ఐ వాస్ స్కేర్డ్. వై? బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నిల సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. అవునప్పా, అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో, నువ్వు అలాగనుకున్నావా? నేను జాలీ కోసం జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను. మామ కూర్చోనా? ఉక్కారు. ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూరల నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా? ఈ ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పావం. అమ్మాయి,
పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా మామ దేవుడు. ఏమండి కాలేజీ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసపట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 మినిట్స్ ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏమిటండి ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ టే ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే. మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే. అల్లుడితో పాటు తనుకారులే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా మార్చేశారా? ఏంటో గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు. కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. అరకు వ్యాలియా? మరి ముసలోడు ఎక్కలేడు కదా. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు. సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రాం? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. పోనా? ఏంటంటే బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాడుగా. కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళచ్చుగా, ఖర్చు ఉంటుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. రే మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివాగారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టరా. కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఉజ్జిముండ ఏదో ఒకటి 1 for the road. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే అక్కడ ఏ క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్లు అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే ఈ తీసేసి నేనేం చేయను? షర్ట్ ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతోంది. అరే 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 ఏయ్ బారావ్. అయ్యో మా మామ ఇంట్లో చెప్పొచ్చా? ఆగవయ్య, వాళ్ళు నాకే చెప్పలేదు. ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? అరే గుద్దినాడు, దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నాయను, ఎంత? మామగారు. మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మంటావేంది? చెలో అత్తారింటికి. ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడిగయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది అయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరా. రండి బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. వీటి తోసగా పోడి తోసేయండి. मेरा ऑटो, मेरा गाड़ी, मेरा पैसे, मेरा गाड़ी 7486. अरे अरे भाई, अरे भाई. ఎనివే డబ్బులు మిగిలాయి. ఏంటల్లుడు కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. పర్లేదు. అవును, కాన్ఫరెన్స్ అరకులో అన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అబ్బో, అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా? నువ్వే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలే? ఇక్కడ ఇక్కడే కాదు, కాదు ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా, చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనెలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5గురు. నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6గురు. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదు, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా,
నువ్వేం కంగారు పడుకో, మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే. నువ్వు ధైర్యంగా ఉండు, మంచి పడికే వెళ్తున్నాం. పదండి. సారీ మామయ్య, కార్లు చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉంటుందా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా, ఆన్ చేయి. ఏంటిది, నేను మాత్రం వెళ్తున్నానా, మీరు టాటా చెప్తున్నారు? అందరినీ తీసుకెళ్తారు రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో. మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, చెమ్మన్గుండి. ఎమ్మన్గుండ అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధాన్ సౌత్ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర దిగుతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది. వద్దా? వద్దు వద్దురా. హోటల్ మీద నాకెందుకు తలరాత? అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్నగా వెళ్ళిపోండి. అలాగే రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.